హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఫోల్డర్ అంటే ఏంటి, ఫైల్ అంటే ఏంటిని ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఆల్రెడీ థంబ్నెయిల్స్ చూసి ఉంటారు, ఫోల్డర్ అంటే ఏంటి, ఫైల్ అంటే ఏంటిని. నిన్న వీడియోలో గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ వచ్చిన ఆప్షన్ ఒకటి ఉంది, మీకు చూపిస్తాను. ఇక్కడ న్యూ క్లిక్ చేస్తే న్యూ ఫోల్డర్ ఒకటి ఉంది, ఫైల్ అప్లోడ్ ఒకటి ఉంది, ఫోల్డర్ అప్లోడ్ ఉంది. ఫస్ట్ ఈ రెండు గురించి ముందు డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఓకే, చూడండి ఇక్కడ ఫోల్డర్ అంటే ఏంటి, ఫైల్ అంటే ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ చూద్దాము. ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఆర్ బోత్ ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్స్, బట్ దే సర్వ్ డిఫరెంట్ పర్పసెస్. అంటే ఎక్కడెక్కడ ఎలా వాడాలో అలా వాడుకుంటే దానికి పేరు ఫైల్స్ వస్తుంది, లేకపోతే ఫోల్డర్స్ వస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్ అంటే ఏంటంటే, ఏ ఫైల్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఆన్ ఏ కంప్యూటర్. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ అవ్వచ్చు, ఇమేజెస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, ఆడియోస్ అవ్వచ్చు, నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఫైల్స్ అయినా అవ్వచ్చు. ఇదన్నీ కూడా ఎక్స్టెన్షన్ ఎలా ఉంటుందంటే .txt, .jpg, .mp3, .mp4, .docx ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఉంటే ఇక్కడ చూడండి, సింగిల్గా ఎంఎస్ వర్డ్ అవ్వచ్చు, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, MP3, MP4, జేపీజీ, నెక్స్ట్ టెక్స్ట్, ఇదన్నీ ఫైల్ అవుతుంది. ఇండివిజువల్గా ఉండేదంతా ఫైల్స్ అవుతుంది అనమాట, ఓకేనా? నెక్స్ట్ ఫోల్డర్ అంటే దీని ముందు చెప్పిన ఒక్కొక్క టెక్స్ట్, జేపీజీ, MP3, MP4, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఇదన్నీ కలిపి ఒక కంబైన్గా మనము గ్రూప్ అనొచ్చు, కంబైన్ అనొచ్చు, గ్రూప్ అనొచ్చు. ఆ గ్రూప్ పేరే ఫోల్డర్స్ అంటాం. ఏ ఫోల్డర్ ఆల్సో నోన్ యాజ్ ఏ డైరెక్టరీ. ఇట్ ఈస్ ఏ కంటైనర్ దట్ క్యాన్ హోల్డ్ మల్టిపుల్స్ ఫైల్స్ అండ్ అదర్ ఫోల్డర్స్, ఓకేనా? ఒక ఫోల్డర్ తీసుకుంటే దాని లోపల ఫోల్డర్స్ పెట్టచ్చు. ఆ ఫోల్డర్స్లో మల్టిపుల్ ఫోల్డర్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. కానీ దాంట్లో మనం ఏం పెడతామంటే ఇలాంటి ఫైల్స్ పెడతాం. టెక్స్ట్, జేపీజీ ఫైల్స్, ఇమేజ్ అవ్వచ్చు, MP3 అవ్వచ్చు, MP4 అవ్వచ్చు, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, మిగతా HTML ఫైల్స్, ఇదన్నీ కలిపి గ్రూప్ ఆఫ్ ఫైల్స్ని ఎక్కడ మనం స్టోర్ చేస్తున్నాం అంటే ఫోల్డర్లో మనం స్టోర్ చేస్తున్నాం, ఓకేనా? ఈరోజు మనం ఫైల్ అంటే ఏంటి, ఫోల్డర్ అంటే ఏంటి నీట్గా తెలుసుకున్నాం. ఒక్కొక్కసారి ఫైల్కి ఫోల్డర్కి మనకి కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. అప్పుడప్పుడు మీరు ఈ అప్లోడ్ చేసేయండి అంటే ఫైల్ని అప్లోడ్ చేయండి అంటే కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కొన్ని అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఫైల్ అప్లోడ్ అని అడుగుతారు. ఫైల్ అంటే ఇక్కడ మీ ఇమేజ్ అవ్వచ్చు, మీ సిగ్నేచర్ అవ్వచ్చు, ఓకేనా? ఫోల్డర్ అప్లోడ్ ఎక్కడ రాదు, ఫైల్ అప్లోడ్ అనే వస్తుంది. ఎందుకంటే ఇండివిజువల్ మీ రిజ్యూమ్ అప్లోడ్ చేయండి, మీ CV అప్లోడ్ చేయండి, మీ ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి అంటే అప్పుడు ఫైల్ని మనం అప్లోడ్ చేస్తున్నాం. అంటే ఒక ఫోల్డర్ ఉంటుంది, ఆ ఫోల్డర్లో మన ఫైల్ని అప్లోడ్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ ఫైల్ అంటే ఏంటి, ఫోల్డర్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ గూగుల్ డ్రైవ్స్లో నెక్స్ట్ ఉండే టాపిక్స్, దట్ ఈస్ గూగుల్ డాక్యుమెంట్స్ అవ్వచ్చు, గూగుల్ ఎక్సెల్ షీట్ అవ్వచ్చు, గూగుల్ పవర్ పాయింట్ అవ్వచ్చు, నెక్స్ట్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.